ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మనకి ఆగస్టు 10వ తేదీలోపు లేదంటే 10వ తారీఖున సెకండ్ ఫేజ్ ఫలితాలు వస్తాయని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారన్నమాట. దీంట్లో నిజమంతా మనకి ఏమైనా అప్డేట్ వచ్చిందా రాలేదా దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్ ఈ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్లు కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇదివరకు 3 నాన్ లోకల్ విద్యార్థుల వల్ల సీట్ అలాట్మెంట్ అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. దానివల్ల హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారన్నమాట. హైకోర్టులో ఒక ఆర్డర్ అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది ఒక న్యూస్ అయితే వైరల్ చేస్తారన్నమాట. అది ఏంటంటే ఒక ఫేక్ న్యూస్ అన్నమాట. మనకి ఇప్పటి వరకు హైకోర్టు ఏం డిసిషన్ తీసుకుంది అనే న్యూస్ ఇప్పటి వరకు ఏ ఆర్టికల్లో కూడా మనకైతే రాలేదన్నమాట. ఏ బీఎన్ ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ, ఈనాడు కానీ, ఎక్కడ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్లో కానీ, ఏ వెబ్సైట్లో కానీ ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. మీరు వెన్నది చూసిన మొత్తం ఫేక్ న్యూస్, అదొక ట్రాష్ అన్నమాట. మీకు వస్తే కానీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు అఫీషియల్గా, లేదంటే న్యూస్ పేపర్ ఆర్టికల్లోనే మనకు చెప్తారన్నమాట. మీరు విన్నది ఆగస్టు 10వ తేదీలోపు లేదంటే 10వ తారీఖున వస్తుంది అనే వార్త ఫేక్ న్యూస్. కాబట్టి మీరు కంగారు పడిపోయి ఊరికే ఫిక్స్ అయితే కాకండి. అది ఓన్లీ ఫేక్ న్యూస్ మాత్రమే. ఫర్దర్ మనకి ఎటువంటి అప్డేట్ వచ్చినా, మీకు ఎటువంటి కోర్టు సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకున్నా మీకైతే ఒక వీడియో రూపంలో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తాను.